హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ వ్లాగ్ మొత్తం చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక మంచి టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను. మేమొచ్చేసి మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక టెంపుల్‌కి అయితే వెళ్ళాలనుకున్నాము. ఇలాగ ప్లాన్ చేసుకొని అందరం వెళ్తున్నామనమాట. మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో, ఇక్కడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదా వెళ్తే ఎన్నిసార్లు వెళ్లారు? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి ఇంకా మేము మార్నింగ్ అయితే బయలుదేరామనమాట. పొద్దున్నే ఇంకా 4 గంటలకలా లేచి ఇల్లు క్లీన్ చేసుకొని, ఇంకా దీపారాధన చేసేసుకొని టెంపుల్‌కి వెళ్తున్నాం కదా! ఇంట్లో కూడా దీపం పెట్టుకోవాలి కదా! ఇంకా దీపారాధన చేసేసుకొని మేము ఇంకా 4కి అలాగా లేచామని చెప్పాను కదా! ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 5 అయితే అయిపోయింది. ఇంకా 5కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా చీకటి ఉంది చూడండి. ఇంకా చీకటి అయితే పోలేదు. ఇంకా మేము మా ఊరికి రీచ్ అవ్వాలంటే ఒక 1 అవర్ అలా టైం పడుతుంది. మా ఊరికి రీచ్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం దగ్గరలో ఉంటామన్నప్పటికీ ఇంకా కొంచెం తెల్లవారిందనమాట. తెల్లారి చక్కగా అలా అయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఇంకా టెంపుల్‌కి వెళ్తున్నాం కదా అని ఇంకా మా ఊరైతే వచ్చేసాము. ఇంకా వేరే రూట్ అయితే ఉంటుంది. ఇంకా ఆ రూట్‌లో అయితే రాలేదనమాట. ఇంకా వేరే రూట్ నుంచి వెళ్తున్నాము. పొలాలు అట్లా ఉంటాయి కదా! ఆ 2 వైపులా రూట్ల నుంచి పొలాలు అయితే ఉంటాయి. అయితే రోడ్ అయితే మంచిగా లేదు. ఇంకా ఈ రోడ్‌లో వెళ్తే మాకు అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి మా ఊర్లో. ఇంకా వేరే టెంపుల్‌కి వెళ్తున్నాం కదా! అలాగా కాకుండా ఎందుకో కొంచెం మనసుకి బావుంటుందనమాట. మా ఊరి అమ్మవారి దర్శనం చేసుకుంటే నాకు స్పెషల్‌గా. ఇంకా మా వారు నేను ఇంకా కొబ్బరికాయి అవన్నీ తీసుకొని ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా రోడ్ అయితే అసలు మరీ దారుణంగా ఉంటది. పొలాల రోడ్డు కదా! ఇంకా గోతులు అలా ఉంటదనమాట. చిన్న చిన్న గుంతలన్నీ ఉంటాయి. ఇంకా బండయితే నిదానంగా నడుపుకుంటూ వస్తున్నాము. ఇంకెక్కడైతే పడిపోతామేమో అన్నట్టుంటాయన్నమాట గోతులు. అలా ఉంటుంది రోడ్డు. ఇంకా ఇక్కడైతే వచ్చేసామన్నమాట. ఇవన్నీ పొలాలు. ఇంతకుముందు చక్కగా వరి మాగాళ్ళైతే వేసేవాళ్ళు. ఇది కాలువనమాట. మేమైతే వాగు అంటాము. మీరేమంటారు? ఇక్కడైతే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వరదలొచ్చేసి ఈ ఈ బ్రిడ్జి మొత్తం అట్లా కొట్టుకొని పోయిందనమాట. ఇంకా వాగైతే ఫుల్లుగా వస్తుంది. మేమైతే వాగనే అంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్. ఇంకా అమ్మవారి టెంపుల్‌లోకెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడు అంత వీడియో ఏం తీయలేదు. ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ రెడీ అయిపోయి ఇంకా వెహికల్‌లో కూర్చొని ఉన్నారనమాట. అందుకని అక్కడ ఏం షూట్ చేయలేదు. ఇంకా దారిలో కూడా ఏం షూట్ చేయలేదు. డైరెక్ట్ వచ్చేసి మేము అమ్మవారి టెంపుల్‌కి అయితే వచ్చేసామన్నమాట. ఫేమస్ టెంపుల్ ఇది. చాలామందికి ఐడియా ఉండొచ్చు. ఇంకా ఇక్కడొచ్చేసి మేము ఇంకా వెహికల్‌లో సామాన్లన్నీ తెచ్చుకొని ఇక్కడ మా చెల్లి వాళ్ళు, ఇంకా మా తమ్ముడు వాళ్ళు వాళ్ళందరూ కూడా పొంగళ్ళైతే చేసుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళందరూ పొంగల్ చేస్తూ ఉంటే ఇంకా నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను, మా వారు ఇంకా వాళ్ళందరూ పొంగల్ చేసుకొని దర్శనానికైతే వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనానికైతే వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఇక్కడ జనాలైతే ఫుల్ ఉంటారు. ఈ అమ్మవారైతే చాలా అసలు చాలా ఫేమస్ అనమాట. మీకు ఈ పాటికే తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎన్నిసార్లు వెళ్లారు? ఈ అమ్మవారు గురించి, ఈ అమ్మవారి చరిత్ర మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తాను. అమ్మవారైతే చిన్న వయసులోనే ఇంకా గర్భం దాలుస్తారనమాట అమ్మవారు. ఇంకా అది తెలిసిన వాళ్ళ అన్నలొచ్చేసి అమ్మవారిని ఇంకా ఇవి ఉంటాయి కదా మిరపకట్టెలు అలాంటి వాటిల్లో పెట్టేసి తగలబెట్టేస్తారంట అమ్మవారినొచ్చేసి. ఇంకా అక్కడే అమ్మవారైతే వెలిసారు అని చెప్పి ఇలాగా స్టోరీ అయితే ఉంటుంది. అమ్మవారు ప్రెగ్నెంట్ ఎలా అయ్యారు, గర్భం ఎలా దాల్చారు అంటే అమ్మవారు రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఆవు పంచకం అయితే తీసుకునే వాళ్ళంట. ఆవు పంచకం ద్వారా ఇంకప్పుడు అమ్మవారైతే ప్రెగ్నెంట్ అవుతారు. ఆ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఎలా వచ్చింది ఏంటి అని ఊళ్ళో అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అన్న తమ్ములు అందరూ అనేసి
అమ్మవారినైతే మాటలనేసి ఇంక అమ్మవారిని మా పరువు తీసిందన్నట్టు అట్లాగా తగలబెట్టేస్తారు. ఆ తగలబెట్టిన చోటని అమ్మవారైతే తగలబడేటప్పుడే నాకు నేను ఏ తప్పు చేయలేదు, ఇలా జరిగింది, ఇలా జరిగిందని అప్పుడు ఆ పొట్ట పగిలిపోయి లోపల నుంచి ఆవు దూడైతే ఆ చిన్న దూడలాగా బయటకొచ్చి కనిపించిందంట. అంటే నేను ఎలా చెప్పానో నాకు తెలీదు కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఇంకేమైనా తప్పులుంటే మీరు సరిచెయ్యండి. మీకు తెలిసి ఉంటే ఈ స్టోరీ తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేనైతే రెండోసారి వెళ్ళడం ఈ అమ్మవారి దర్శనానికి మీకు మొత్తం ఇప్పటికే క్లియర్‌గా అర్థమైపోయింది కదా! నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాము. అసలు శుక్రవారాలు, మంగళవారాలు ఇంకా ఆదివారాలైతే టెంపుల్ అసలు ఖాళీయే ఉండదు. ఫుల్లు జనాలుంటారు. ఇంకా ఇక్కడొచ్చేసి మొక్కుబడులు ఉన్నవాళ్ళు వారాలు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇన్ని వారాలని వస్తాము అని చెప్పి మొక్కుకుంటారు. ఇక్కడొచ్చేసి ఇంకా మేకలు, కోళ్ళు అలా తీసుకొచ్చి అమ్మవారికి పొంగళ్ళు, నైవేద్యాలు బాగా జరుగుతుంటది ఇక్కడ. మంచిగుంటదనమాట. ఇక్కడ అన్నీ కూడా పొలాలుంటాయి. చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి. అమ్మవారి టెంపుల్‌లో పైన మనకి వచ్చేసి ఏమంటారు, పైన ఏముండదనమాట. కప్పు అనేది ఏముండదు. అమ్మవారు అలాగా వేప చెట్టు నీడలోనే ఉంటారు. డైరెక్ట్‌గా మీరు కూడా చూడండి. ఇంకా ఎప్పుడు చూడని వాళ్ళు చక్కగా అమ్మవారినైతే దర్శనం చేసుకోండి. అమ్మవారికి చిన్న పిల్ల కదా, అందుకని చెప్పేసి మంచిగా చీర, జాకెట్ ముక్కలు, బొమ్మలు ఇలాంటివి అంటే చిన్నపిల్లలకు ఇచ్చే వస్తువులు లాంటివి అమ్మవారికైతే ఇస్తూ ఉంటారు. ఇక్కడ బయట కూడా అమ్ముతూ ఉంటారు. చాలా మహిమగల అమ్మవారు. చాలామంది చాలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి వారం కూడా ఫుల్లు జనాలైతే ఉంటారనమాట. నేనైతే సెకండ్ టైమే వెళ్ళడం. ఇంకా బయటైతే చక్కగా పొలాలు ఉంటాయి కదా, అక్కడే వంటలు చేసుకొని తింటూ ఉంటారనమాట. నేను వెళ్ళేటప్పుడు ఏం క్లిప్ షూట్ చేయలేదు కదా, అందుకని ఇంకా మొత్తం అయిపోయి మేము పొంగళ్ళు అమ్మవారికి సమర్పించి అక్కడే భోజనము ప్రిపేర్ చేసుకొని తిన్నాము. ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు, అందుకని ఏం చూపించట్లేదు అనమాట. అందుకే చిన్న వీడియోనే ఉంటుంది, అని పూర్తిగా చూడమని చెప్పాను. ఇంకా అలా రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ మా వాళ్ళు ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటుంది వెళ్దాము అని చెప్పేసి అన్నారు. నేను నార్మలే కదా, చిన్న టెంపుల్ అనుకొని నేనేం షూట్ చేయలేదు. దారిలో వచ్చేటప్పుడు చాలా పెద్ద కాలువ అయితే ఉంటుంది. ఆ కాలువ మీద ఒక గట్టు మీద నుంచి రావాలన్నమాట. మా ఓన్ వెహికలే కదా. ఇంక అప్పటికే కొంచెం ఈవినింగ్ టైం అనమాట. కాలువైనా షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వెహికల్‌లో తీయడానికి అవ్వలేదు నాకు. ఇంకా అది కాక మట్టి రోడ్ అనమాట. వెహికల్ అటు ఇటు ఊగిపోతుంది. ఇంకా తీసినా కానీ క్లారిటీగా రాదులే అని చెప్పేసి మేము వచ్చేసాము. ఏదో నార్మల్ చిన్న టెంపుల్ అనుకున్నాను. నాకైతే తెలీదు. ఫస్ట్ టైం అయితే వచ్చాను. మీకు ఇది ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు చూసుంటే ఎక్కడ ఏంటి అనేది చెప్పేస్తాను. నేను పేరు కూడా చెప్తాను. అసలైతే లోపలికి వెళ్ళాలంటేనే భయమేసింది. ఒకళ్ళు ఇద్దరైతే అస్సలు వెళ్ళలేమనమాట. ఏదైనా కొంచెం జనాలు ఉంటే మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాము. అందుకనే ధైర్యంగా వెళ్ళాము. లైట్స్ ఉంటాయి కానీ కాకపోతే కొంచెం టెన్షన్‌గా ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి ఇంకా లోపల చాలా గుహలు అయితే ఉంటాయి. అసలు ఎంత ఉంటుందంటే చూస్తున్నారు కదా, మొత్తం తడిగా ఉంది. జారి పడిపోతామేమో, కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతా అన్నట్టు ఉంటుంది. ఎటు వెళ్ళినా కూడా మనం ఎటు సైడ్ తిరిగినా కూడా గుహలైతే ఉంటాయంట. ఇంకా ఎవరైనా మనకి ఇది ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకా లోపలికి వెళ్ళాలి అనుకుంటే గైడ్ కూడా ఉంటారంట ఇక్కడ. మేమైతే నార్మల్‌గా వెళ్ళాము. మా పర్సన్‌కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ వచ్చేసి కింద ఒక వాటర్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి. లోపలండి గుహ లోపలున్నాయి. అక్కడ వాటర్ ఎంత కదిలించినా కానీ కొంచెం కూడా మురికవ్వట్లేదు. చాలా ప్యూర్‌గా ఉన్నాయన్నమాట. అక్కడైతే ఇంకా వచ్చేసి రాళ్ళ మీద రాళ్ళు పెట్టేస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికని. అలాగా కొన్ని ఉంటాయి కదా. ఇంకా మొత్తం చూసుకున్నాము. స్టార్టింగ్‌లో మీరు చూసారు కదా, శివుడిదైతే ఉన్నాడు. శివుడు ఎదురుగా నంది ఉండి ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, ప్యూర్‌గా ఉన్నాయని చెప్పి వాటరు ఇక్కడే అనమాట. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ కూడా రాళ్ళైతే పేర్చుకుంటూ ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి అన్నట్టు. ఇక్కడే ఒక చిన్న ఉంది. అసలు లోపల ఏం కనిపించట్లేదు. నేను ఇంకా మొబైలు
ఫోన్ ఆన్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. ఎంత ప్యూర్‌గా ఉన్నాయంటే వాటరు. అలాగే చాలా కూల్‌గా ఉన్నాయి. కానీ లోపలికెళ్తే ఊపిరి ఆడట్లేదండి. అంటే మనకి ఆక్సిజన్ అలా అందదు కదా! ఇది మొత్తం మా గ్రూప్ అనమాట. మొత్తం కూడా వెళ్ళి చక్కగా అయితే చూసుకొనొచ్చాము. చూసారా ఎంతమందైతే పెట్టారో. ఇక్కడొచ్చేసి పల్నాటి బ్రహ్మనాయుడు గారు ఇక్కడ యుద్ధం తర్వాత ఇక్కడ ఏమంటారు? యుద్ధం తర్వాత తపస్సులాగా చేసుకున్నారు. ధ్యానం చేసుకున్నారు. అప్పుడు ఈ శివాలయము ఇక్కడ ఈ శివుడి దగ్గర ఇక్కడ చేసుకున్నారని చెప్పేసి అక్కడ స్టోరీ అయితే ఉంది. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే నాతో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకేమన్నా తెలిస్తే చెప్పండి. పేరైతే చూసేసారు కదా! గుత్తికొండ అండి. గుత్తికొండ బిలం. ఇదైతే ఫస్ట్ టైం విజిట్ చేశామనమాట మేము. ఈ లోపలికి వెళ్తే అదంతా మీకుంటుంది. ఇప్పుడు మనం మొత్తం చూసొచ్చాం కదా! అది మొత్తం ఈ లోపల కిందికెళ్ళిపోతే ఉంటుంది. కొన్ని చోట్ల మనం స్ట్రెయిట్‌గా కూడా నడవలేము. బయట కొన్ని చిన్న చిన్న ఆలయాలైతే ఉన్నాయి. చాలా బావుంది. చూస్తున్నారా? బయటైతే ఇంకా చీకటి అవ్వలేదు. అంటే ఈవినింగ్ టైమే గానీ చీకటి అవ్వలేదు. లోపలికెళ్తే మొత్తం గుహలు కాబట్టి మనకు లోపలంతా చీకటిగా ఉంది. ఇక్కడ కొంతసేపు ఇంకా అక్కడ లోపలికెంత చూసొచ్చిన తర్వాత కొంచెం టెన్షన్‌గా ఉంటుంది కదా! బయటకొచ్చి కొంతసేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఈ చిన్న చిన్న ఆలయాలు కూడా చూసాము. ఇక్కడొచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. గుత్తికొండ బిలం అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. మీలో ఎవరైనా వెళ్లారా? విజిట్ చేశారా? మీకెలా అనిపించింది? అలాగే నిదానంపాటి అమ్మవారి టెంపుల్‌కి వెళ్లారా? వెళ్తే ఎన్ని సార్లు వెళ్లారు? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చే ఉంటుంది. తప్పకుండా నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఛానల్ అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.